హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలెంట్ కాల్స్. సో ఈ రోజు అయితే మరొక కొత్త వీడియోతో వచ్చాను. సో ఈ రోజు వీడియో ఏంటి అంటే మీ పిల్లలకి స్కిల్స్ ఉన్నాయా, టాలెంట్ ఉందా, లేదా బట్టి కొట్టిస్తున్నారా అన్నట్లయితే ఈ వీడియో మీకు చాలా యూజ్ అవుతుంది. మరి మన పిల్లలు వచ్చేసి బై హార్ట్ సిస్టమ్ ప్రిపేర్ అవుతున్నారా, ప్రిపేర్ అయ్యేది ఒక్కసారి చూద్దాము. చాలా మంది పిల్లలు అదే చేస్తామంటారు. చదివిన క్వశ్చన్నే 10 సార్లు చదివి రిపీట్గా చేస్తూ ఉంటారు. అలా చేయటం చాలా పొరపాటు. మీరు కూడా అది అలవాటు చేసినట్లయితే వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఇంకా వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ అయితే ఎదురవుతాయి. అంటే వాళ్ళకి క్రియేటివిటీ నేర్పించాలి, అంటే వాళ్ళ యొక్క స్కిల్స్ నేర్పించాలి. అంటే ఉన్నది ఉన్నట్టు కాకుండా కొంచెం కొత్తగా అలవాటు చేయాలి. అలా అలవాటు చేయకపోతే ఏమవుతుంది అంటే దాని వరకే పరిమితం అవుతారు, ఆ టాపిక్ వరకే పరిమితం అవుతారు తప్పితే ఇంకా ఎడిషనల్ నాలెడ్జ్ అనేది ఉండదు. మరి స్కిల్స్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే 50% లేదా కొంత పర్సెంట్ అయితే మాత్రం బై బర్త్ వస్తాయి, కొంత పర్సెంట్ మనం అలవాటు చేసుకుంటే వస్తాయి. కానీ 100% అయితే మనం అలవాటు చేసుకుంటే రావు, కొంత పర్సెంట్ అయితే మాత్రం మనం అలవాటు చేసుకుంటే వస్తాయి. మరి ఇది ఎట్లా అలవాటు చేసుకోవాలి అంటే టెక్స్ట్ బుక్ మొత్తం చదివి దానికి క్షుణ్ణంగా అర్థం చేసుకుని ఏమైనా డౌట్స్ ఉంటే టీచర్స్ని అడిగి తెలుసుకొని ఆ స్కిల్స్ అంటే కాన్సెప్ట్ తెలుసుకోవాలి. అంటే ఆ స్కిల్స్ ఎట్లా ఉంటాయి, ఆ టాలెంట్ ఎట్లా ఉంటుంది అంటే ఇక్కడ తెలివైన పిల్లలు వేరు, ప్రతిభావంతుల పిల్లలు వేరు. అంటే టాలెంట్ ఉన్నటువంటి పిల్లలు వేరు. తెలివైన వాళ్ళందరూ కూడా టాలెంట్ ఉండాలని ఏం లేదు, వాళ్ళు వేరే ఒక విషయంలో తెలివైన ఉండొచ్చు. కానీ టాలెంట్ ఇక్కడ సబ్జెక్ట్ మీద స్కిల్స్ అనేవి ఎలా ఉండాలి అంటే క్రియేటివిటీ ఉండాలి. మరి ఆ క్రియేటివిటీ ఎలా ఉంటుంది అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక క్లాసులో టీచర్ వచ్చేసి పిల్లలందరినీ కూడా లైన్ సెగ్మెంట్ డ్రా చేసుకొని రా, కొంచెం కొత్తగా డ్రా చేసుకొని రాండి అని చెప్పాడు. లైన్ సెగ్మెంట్ అంటే రేఖాఖండం అంటాం కదా. సో కొంతమంది పిల్లలు ఇలా డ్రా చేశారు, కొంతమంది ఇలా డ్రా చేశారు, కొంతమంది నిలువుగా డ్రా చేశారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా లైన్ సెగ్మెంట్ డ్రా చేసుకొని అయితే వచ్చారు టీచర్ దగ్గరికి. కానీ ఒక్క పిల్లవాడు మాత్రం ఏం చేశాడో తెలుసా, ఒక డాట్ పెట్టుకొని వచ్చాడు. ఒక డాట్ పెట్టుకొని వచ్చి ఇది నా రేఖాఖండము, ఇది నా లైన్ సెగ్మెంట్ సార్ అని చెప్పేసి చూపెట్టాడు. అప్పుడు టీచర్ కోపం వచ్చింది. ఎరా నేను లైన్ సెగ్మెంట్ డ్రా చేసుకొని రమ్మంటే నువ్వేంటి ఒక చుక్క పెట్టుకొని వచ్చావు అంటే అప్పుడు ఆ పిల్లవాడు చెప్పినటువంటి సమాధానం ఏంటి తెలుసా, సార్ నేను ఇక్కడ చుక్క పెట్టా కదా, చుక్క కాదు, మీరు సరిగా చూస్తే మీకు అక్కడ లైన్ సెగ్మెంట్ కనిపిస్తుంది. అంటే నా లైన్ సెగ్మెంటు ఇక్కడ నుంచి ఈ పాయింట్ దగ్గర నుంచి వెనక్కి వెళ్ళింది, వీళ్ళందరూ ఏమో ఇట్లా వెళ్ళాయి, కానీ నా లైన్ సెగ్మెంట్ ఇక్కడ నుంచి వెనక్కి వెళ్ళింది, అందుకే మీకు కనిపించట్లేదు. లేదంటే మనం ఈ పెన్నుని ఒకసారి లైన్ సెగ్మెంట్ అనుకున్నట్లయితే దీన్ని మీరు ఇట్లా చూడండి సార్, ఇట్లా చూస్తే మీకు ఇట్లా చూడండి, ఇట్లా చూస్తే మీకు పెన్ను కనపడదు, పెన్ను మొత్తం కనపడదు, మీకు ఓన్లీ ఈ పాయింట్ మాత్రమే కనిపిస్తుంది. నా లైన్ సెగ్మెంట్ లో కూడా మీకు ఆ పాయింట్ మాత్రమే కనిపిస్తుంది, వెనకున్న లైన్ కనిపించట్లేదు, కావాలంటే మీరు పెన్ను ఒకసారి చెక్ చేసుకోండి అని ఆ పిల్లవాడు ఇచ్చిన క్లారిఫికేషన్కి టీచర్ అవాక్ అయ్యాడు. ఇగో ఇది క్రియేటివిటీ అంటే, ఇది టాలెంట్ అంటే. అందరూ బై హార్ట్ చేయటం, అందరూ అదే క్వశ్చన్లో అదే ఆన్సర్ అట్లా కాదు, మనం కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలి, కొంచెం డిఫరెంట్గా మనం రాయగలగాలి. అప్పుడు టీచర్కి కొంచెం మన మీద ఒక అభిప్రాయం ఉంటుంది, ఓహో వీడికి చాలా స్కిల్స్ ఉన్నాయి అని చెప్పేసి ఇంకా కొంచెం దాన్ని మనం మార్చి మనకు ఇంకా కొత్త విషయాలు చెప్పడం అనేది జరుగుతుంది. ఇది మనం పిల్లలకి అలవాటు చేయాలి. అంతేగాని బై హార్ట్ సిస్టము లేకపోతే బట్టి 10 సార్లు రాసుకొని రాటం ఉంటారు, 15 సార్లు చూసి ఇంపోజిషన్ వల్ల మనకు స్పెల్లింగ్ మిస్టేక్స్ అవి కవర్ అయితే తప్పితే దీనివల్ల ఉపయోగం లేదు. మనం కాన్సెప్ట్ నేర్చుకొని ప్రిపేర్ అయితే ఏ క్లాస్ అయినా కాదు, ఏ సబ్జెక్ట్ అయినా సరే మనకు చాలా ఈజీగా వస్తుంది. సో ఇలా అలవాటు చేసుకోండి. ఇవి స్కిల్స్, ఇవి టాలెంట్ అంటే. సో అవి ఎక్కడి నుంచో రావు, మనం కొంత బై బర్త్ వస్తే కొంత మనం అలవాటు చేసుకుంటే ఖచ్చితంగా వస్తాయి. సో ఇది ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే, బాయ్.